హలో ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. నేను మీ అరుణమ్మని. నేను చైతన్య భాగవతం చదవబోతున్నాను, వినండి. మొదటగా నివేదన. భాగవతంలోని నివేదన ఫస్ట్ భాగం మొదలు పెడుతున్నాను. ఉష్ణము అగ్ని యొక్క ధర్మము. అంటే వేడి ఏదైనా కానీ ముట్టుకుంటే కాలే ధర్మం దానిది. ఉష్ణం యొక్క ధర్మం. శీతల జలము యొక్క ధర్మం. శీతలం అంటే జలం చల్లగా ఉంటాయి కదా, జలము దాని ధర్మం. క్రౌర్యము వ్యాఘ్ర ధర్మం అంటే కోపం. వ్యాఘ్ర ధర్మం అంటే ఒక పులి అట్లా కోపం వస్తే వ్యాఘ్రం అయిపోతారు, జంతువు అయిపోతారు. చపలత్వము లేడి ధర్మం. చపలత్వము అంటే ఇది ఫాస్ట్నెస్ దాని యొక్క ధర్మం. మేఘము వర్షించుట మేఘధర్మం. మేఘము వర్షిస్తుంది అన్నమాట. ప్రేమించుట ప్రేమ ధర్మం. ప్రేమకు అన్య ధర్మాలు తెలియవు. ఇప్పటి వరకు వచ్చిన ధర్మాలన్నీ ప్రేమకి తెలియదు. వేరే తెలియదు. ప్రేమ అంటే దయ, అందరి మీద ప్రేమ. మనిషి, జంతువు, దేని మీదైనా దయ గల వాళ్ళు, ప్రేమ గల వాళ్ళు అని ప్రేమకు అర్థం. ప్రపంచము ప్రేమ నుండి జనించింది. అంటే మనకు అందరి మీద, ప్రజల మీద, జంతువుల మీద, దేశం మీద, ఇంటి మీద, అన్నిటి మీద ప్రేమ ఉంది కాబట్టి జనులు ఉండాలి. ప్రేమలో జీవిస్తున్నారు. ప్రేమలో లయిస్తుంది. ప్రేమకు పుట్టుక లేదు. ప్రేమయే సృష్టికి మూల కారణం. వ్యష్టికి మూలాధారము, సమిష్టి మనుగడకు మూల విషయము. ప్రేమ అద్భుతమైన శక్తి. ప్రకృతి స్పందనలో, సౌందర్యంలో తొంగి చూసే అసమాన ఆకర్షణ శక్తి. మానవ హృదయంలో ఆరాధన రూపంలో కదిలే శక్తి. సకల ప్రాణులు హృదయాలలో ఊరట పేరున కలిగే తృప్తి. జీవికి నిజమైన ముక్తి. ఒక మాటలో చెప్పాలంటే అదే మన స్వరూపమైన ముక్తి. ప్రేమ సర్వంతర్యామి. అది కదులుతుంది, కదలదు, దగ్గర లేదు, దూరము ఉండదు. అంటే దాని అర్థం నివేదనకు అర్థం కదిలే సకల ప్రాణుల హృదయాలలో ఊరట పేరుడ కదిలే తృప్తి. ఉనికికి నిజమైన భక్తి. అంటే మన జీవనానికి ప్రేమే ఆధారం అని అర్థం. ఈ పుస్తకాన్ని రాసిన ఆయన ఎవరు? ఇది సుందర చైతన్య స్వామి రచించినది. దీంట్లోని అర్థము ఇది భాగవతం అంతా ఉంది. రోజు కొంచెం చదివి చెప్తాను, వినండి.
బాయ్ ఫ్రెండ్స్.